నా తండ్రి పరమాత్ముడు శాంతి సాగరుడు. మూడవ ఏం శాంతి ఏంటి అది మీకు తర్వాత తెలుస్తుంది. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అది శాంతి ధామం. కాబట్టి నా సిస్టర్ ఎంత చక్కగా ట్రాఫిక్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కాబట్టి నాకు పని చేస్తున్నప్పుడు కోపం వస్తుంది, అప్పుడు ఎలా తగ్గించుకోవాలని ఆలోచించద్దు. నార్మల్గా లైఫ్లో ఉన్నప్పుడు కూడా మనం పీస్ఫుల్గా ఉంటే పని చేసేటప్పుడు కూడా కోపం అనేటువంటిది రాదు. ఇప్పుడు ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సంవత్సరం ఒలింపిక్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా. ఒలింపిక్స్ తెలుసు కదా, క్రీడలు. ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి మెడల్ అంటే ఒలింపిక్ మెడల్. వాళ్ళు ఎప్పటి నుంచి ట్రైనింగ్ మొదలు పెడతారు? చాలా సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలు పెడితే అప్పుడు ఆ ఒలింపిక్ సంవత్సరంలో వాళ్ళకి మెడల్ వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు జూన్ నెలలో ఒలింపిక్స్ ఉన్నాయంటే జూన్ నెలలో వాడు ప్రాక్టీస్ మొదలు పెడతాడా? పెడితే వస్తుందా మెడల్? రాదు. సో కాబట్టి నాకు పని చేసినప్పుడు కోపం రాకూడదు అన్న విషయం మనం పని చేసేటప్పుడు మొదలు పెట్టకూడదు. దాని ప్రయత్నం ఎప్పుడు మొదలు పెట్టాలి? నార్మల్గా ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం నార్మల్గా ఉన్నప్పుడు ఆ ప్రయత్నం మొదలు పెడతామో, పని చేసినప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినా సరే, కోపం వచ్చేటువంటిది ఉన్నా సరే అది అణచబడ్డం కాదు, అది సబ్లిమేషన్ అంటారు ఇంగ్లీష్లో. అది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్డ్ రెస్పాన్స్ అంటారు. అంటే ఎంత మనం రెస్పాండ్ అవ్వాలో మనం అంతే రెస్పాండ్. అందుకే మీరు బ్రహ్మకుమారీస్లో చూసినట్లయితే ఇక్కడ ప్రతిరోజు మెడిటేషన్ జరుగుతుంది. ఏదో నెలలో 2 రోజులు, నెలలో 3 రోజులు కాదు, ప్రతిరోజు ఇక్కడ జ్ఞాన ప్రవచనం మురళి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రతిరోజు వింటాం? ఎందుకు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తాం? ఎందుకంటే అది నిత్యం మనం ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు అది మనకి శక్తి అనేటువంటిది ఇస్తుంది. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం, లోపల మనకు ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను కామ్గా ఉండాలా, కామ్గా ఉండాలా, కామ్గా ఉండాలా అనుకుంటాం. ఉంటాం ఆ టైంలో కామ్గా, కానీ తర్వాత వెళ్ళేది డ్యామ్ లాగా బర్స్ట్ అవుతుంది. అవునా కాదా? ఎప్పుడన్నా ఏ ఎమోషన్ అయినా, అది మంచి అయినా చెడైనా, ఎప్పుడు కూడా దాన్ని అణిచిపెట్టుకోకూడదు. సప్రెస్డ్ ఎమోషన్స్ వల్లే చాలా జబ్బులు వస్తాయి. ఎవరికైతే ఎక్కువగా కీళ్ళవాతాలు, జాయింట్ పెయిన్స్ వస్తాయో వాళ్ళు గమనించుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయరు. అలాంటి వాళ్ళకి ఆ ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి కదా, ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఆ ఎమోషన్స్, ఆ భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? ఈ జాయింట్స్ దగ్గర ఉండిపోతుంది. అందుకే ఎన్ని చేసినా కీళ్ళ నొప్పులు మాత్రం తగ్గవు. జాయింట్ పెయిన్స్ ఎందుకు తగ్గవు? అది ఫిజికల్ ప్రాబ్లం కాదు, అది మానసికమైనటువంటి ప్రాబ్లం. లోపల ఎమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అది ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది? అది ఎక్కడో ఒకటికి వెళ్ళి ఉండాలి కదా ఎమోషన్ అనేది. అది ఇక్కడ అక్యూములేట్ అవుతుంది. ఇంకొక పార్ట్ ఎక్కడ అక్యూములేట్ అవుతుంది? అది హార్ట్ బ్లాక్స్, హార్ట్ బ్లాకేజెస్. ఫస్ట్ బ్లాకేజ్ ఎక్కడ తయారవుతుంది? ఇక్కడ తయారవుతుంది. ఆ తర్వాత అది ఇక్కడైనా వెళ్తుంది, ఇక్కడికన్నా వెళ్తుంది. అందుకని మెడిటేషన్ చేయడము అంటే ఏ ఎమోషను, ఏ భావాలు, భావోద్వేగాలు లేకుండా ఒక రాయిలాగా ఉండడం కాదు. అలా ఏ మనిషి ఉండలేడు. కానీ ఆ భావాల్ని, ఆ భావోద్వేగాలని వివేకంతో మనం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనం వింటామో ఆ విన్న జ్ఞానంతో, ఆ వివేకంతో ఆ పరిస్థితిలో నేనేం చేయాలి అనే వివేకం కలిగి ఉండి దాని అనుసారంగా అనుచితంగా ప్రవర్తిస్తాం. కాబట్టి డైలీ ఓం శాంతి యొక్క మహామంత్రాన్ని నేను అలాగే ఓం శాంతి అనుకున్నారు కదండి. కొంతమంది ఇలా కూడా ఉంటారు, బిజీగా ఏదేదో అంటుంటారు, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అనుకుంటారు. చూడండి, పంతులు గారు వ్రతాలు ఎలా చేయిస్తాడు, మధ్యలో మంత్రం చెప్తూనే ఉంటాడు, బ్యాట్మాన్లో అంటాడు, మధ్యలో చెప్తుంటాడు, అది తండ్రి అంటాడు, మధ్యలో చెప్తుంటాడు, అమ్మాయి రా అంటాడు. సో అతనికి అది నోటికి వచ్చేసింది అంతే, రైట్. సో వినేవాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి? ఫోటోలు వచ్చాయా, అది లేదని. సో ఫైనల్గా పూజ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ ఒక ఫార్మాలిటీగా అయిపోవాలి. సో ఓం శాంతి మంత్రాన్ని ఫార్మాలిటీగా చేయకండి. సో ప్రతి 1 hour మీరు ఎక్కడుంటే అక్కడ కూర్చోండి. బస్సులో ఉన్నారా, ట్రైన్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, మీరు ఎక్కడుంటే అక్కడ కూర్చొని మనస్ఫూర్తిగా మీకు ఆ టెక్నిక్ కూడా నేర్పిస్తాం. అటెన్షన్ ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య
మహామంత్రాన్ని మనం ఎంత డైలీ కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్నాళ్ళు చేసాక మంచిగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ అలవాటు తప్పిపోతుంది అన్నమాట. మంచిగా ఉంది కదా అంటే చాలా మంది డాక్టర్లు కూడా అదే కంప్లైంట్ చేస్తారు. పేషెంట్ అంటే ఇబ్బంది ఉన్నంత వరకు మాత్రలు వేసుకుంటారు, ఇబ్బంది తగ్గాక అయ్యి అసలు ఎక్కడ పెట్టామో కూడా మనకు గుర్తుంటుంది అనమాట. 2 రోజులు యాంటీబయాటిక్ జలుబు దగ్గు తగ్గిపోయిందంటే మిగిలిన 3 రోజుల కోర్సు కంప్లీట్ చేయం. అందుకని ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకరు మన పక్కన ఎవరైనా తుమ్మారనుకోండి, మళ్ళీ వెంటనే మనకి తుమ్ములు దగ్గులు స్టార్ట్ అవుతాయి. కానీ అక్కడ 5 రోజులతో అయిపోద్ది ఆ కోర్సు, కానీ ఈ కోర్సు 5 రోజులతో అయిపోతుంది, లైఫ్ లాంగ్ చేయాల్సిందే. ఎందుకు లైఫ్ లాంగ్ చేయాలి? ఎందుకంటే మనకి ఇవాళ ఇంత పరిస్థితిని తట్టుకునే శక్తి వచ్చింది అనుకోండి, రేపు మన ఎదురుగా ఇంత పరిస్థితి వస్తుంది. గమనించారు అది ఎప్పుడన్నా? మనం ఒక్కోసారి అనుకుంటాం, అయ్యో అప్పుడు అలా అనుకున్నాం కానీ అదే బాగుంది, దీనికన్నా పోలిస్తాను అనుకున్నారా లేదా ఎప్పుడైనా లైఫ్లో? దానికన్నా ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెనం మీద చెల్లి పొయ్యి మీద పడ్డారంట. సో అందుకని ఏంటంటే లైఫ్లో ఇవాళ ఇంత ప్రాబ్లమ్ని తట్టుకునే శక్తి వచ్చింది అనుకోండి, తర్వాత ఇంత వస్తుంది అనమాట. దాన్ని కూడా తట్టుకుంటే ఇంత వస్తుంది. అవి వస్తూనే ఉంటాయి, ఆగో. అది అందరి ముందు వస్తూనే ఉంటాయి, ఎవరి ముందు రాలేదు, అందరి ముందు వస్తూనే ఉంటాయి. బట్ మనం ఎప్పుడైతే డైలీ ప్రాక్టీస్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి, అందుకే మీరు ఇక్కడ ఎవరినన్నా కలవండి ఓం శాంతి. మేము ఫోన్ చేసుకున్నాం, ఒకరినొకరు ఫోన్ చేసినా ఫస్ట్ ఓం శాంతి అని చెప్పి విషయం మొదలుపెట్టాం. ఎందుకు పక్క వాళ్ళు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా సరే మన ఓం శాంతి విని వాళ్ళు సెట్ అవుతారు అనమాట. వెంటనే వాళ్ళ వాయిస్ టోన్ మారిపోయింది. ముందు హలో అని కొంచెం రైజ్ అయ్యి ఉన్నారు అనుకోండి, మనం ఓం శాంతి అనగానే వాళ్ళ టోన్ కూడా తగ్గిపోద్ది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇది మనం ఎప్పుడైతే లైఫ్ లాంగ్ ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అది నేచర్ అయిపోద్ది, సహజమైనటువంటి నేచర్ అయిపోతుంది. అది మనకి న్యాచురల్ నేచర్ కింద తయారవుతుంది. ఎప్పుడైతే న్యాచురల్ నేచర్ కింద తయారవుతుందో అప్పుడు ఎవరు మన ఎదురుకుండా వచ్చినా కూడా అది మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, కంట్రోల్డ్గా ఉంటుంది. అలాగే ఏమీ చేయకుండా చేతకాని దద్దం వల్ల కూర్చోమని కాదు. కొంతమంది దీనికి విపరీతంగా కూడా వెళ్ళిపోతారు. ఇల్లు తగలబడిపోతున్నా కూడా దేవుడు వచ్చి కాపాడుతాడులే అని కూర్చుంటాడు, అది తప్పే. సముచితమైన సమయంలో సముచితంగా దాన్ని మనం ఇచ్చేయాలి. అయితే దీనికోసం ఒక చిన్న స్టోరీ చెప్పి మనం లంచ్ బ్రేక్ చేద్దాము. అయితే ఒక అడవి ఉందంట. ఒక అడవి ఉంది. ఆ అడవికి ఒక కొత్త ప్రాణి వచ్చిందంట, కొత్త జంతువు వచ్చిందంట. అయితే ఆ కొత్త జంతువు గురించి ఒక గాడిద ఒక నక్క వాదించుకుంటున్నారంట. నక్కేమో లేదు లేదా ఆ జంతువు ఇది అంటుందంట, గాడిదేమో లేదు లేదా ఆ జంతువు ఇది అని రోజంతా ఇద్దరు వాదించుకుంటున్నారు. రోజంతా ఇద్దరు వాదించుకుంటూ సరే మనం వాదన తీరదులే, మనం అడవికి రాజాలు సింహం కదా, మనం సింహం వెళ్ళి అడుగుదాము అంటే ఇద్దరు సింహం దగ్గరికి వెళ్ళి, రాజా అది కొత్త ప్రాణి వచ్చింది కదా, నేనేమో పలానాది అంటున్నాను, గాడిదేమో పలానాది అంటుంది, మీరే నిర్ణయించండి అని. సింహం అన్నాడంట, గాడి చెప్పిందే కరెక్ట్ అన్నాడు. గాడి చాలా సంతోషించి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అప్పుడు నక్కకి తర్వాత అడిగి, అదేంటి రాజా మీరు ఇంత తెలివైన వ్యక్తి అయి ఉండి మీరు ఇంత తప్పుడు నిర్ణయం ఎలా ఇచ్చారు అంటే, అవును నాకు తెలుసు, నక్కవి నువ్వే కరెక్ట్ చెప్పావు. యాక్చువల్గా రాజు ఏం చేస్తా, సింహం ఏం చేస్తుంది అంటే గాడిదని కరెక్ట్ అని చెప్పి పంపించడమే కాకుండా నక్కకి శిక్ష కూడా ఇస్తుంది అనమాట, 10 కొరడా దెబ్బలు శిక్ష ఇస్తుంది. సో గాడిద సంతోషంగా వెళ్ళిపోతుంది. నక్కేమో అదేంటి రాజా నేనేమో కరెక్ట్గా చెప్తే నాకు కరెక్ట్ అని చెప్పడం పోయి నాకు ఎందుకు శిక్ష ఇస్తున్నావు అంటే, నువ్వే కరెక్ట్ చెప్పావు కరెక్టే, కానీ నువ్వు రోజంతా ఎవరితో వాదించావు? కాబట్టి అది ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్, నువ్వు గాడిదతో వాదించిందే కాకుండా నీ సమయం వేస్ట్ చేసుకోకుండా ఎంతమంది సమయం వేస్ట్ చేసావు? రాని సమయం కూడా వేస్ట్ చేసావు. అందుకని నీకు 10 కొరడా దెబ్బలు శిక్ష. సో మన లైఫ్లో మనం ఎలాగా తెలివిగా ఉండాలి. కొంతమంది అందుకే సామెత ఉంటుంది, తిమిరి ఇసుకున తైలము తీయవచ్చు కానీ చేరి కూరుకుని మనసు రంజింపరాదు. కానీ మనం ఏంటి, అలాంటి చాలా మంది వ్యక్తుల్ని వాళ్ళని మనం మెప్పించాలి, వాళ్ళ మెప్పు పొందాలి, వాళ్ళకి ఏదో అర్థం చేయించాలి, వాళ్ళకి ఏదో చెప్పాలి అని మనమే కోల్పోతాం, మనం మనశ్శాంతిని కోల్పోతాం. అంటే మనకి మనమే కొరడా దెబ్బలు వేసుకుంటాం.
మరి అలాగని చెప్పి ఆ గాడికి ఎప్పటికీ మనం కరెక్ట్ విషయం చెప్పనా? సమయం చూసి సందర్భం చూసి. అండ్ ఇంకొకటి, మనం చెప్తే ఎట్టి పరిస్థితుల్లో నచ్చదండి. మనం ఎంత కరెక్ట్ అన్నా మీరు చెప్పండి, నచ్చదు. ఎందుకు? మనం నచ్చం కాబట్టి. సో మనం నచ్చని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలని ట్రై చేయడం నక్క పనా గాడిద పనా? సో మనం ఎంత, అందుకే ఇంకో సామెత ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నారాయణ అన్న, ప్రేమ లేని చోట నారాయణ అన్న బూత్మాటలా అనిపిస్తుంది. అంటే ప్రేమ ఉన్న చోట బూత్మాట అన్న నారాయణలా అనిపిస్తుంది. సో మనం అంటే ఇష్టం లేని వ్యక్తులకు మనం ఎంత కరెక్ట్ విషయం చెప్పడానికి ట్రై చేసినా మనం అంటే ఇష్టం లేదు కదా. సో మన మాటలు ఇష్టం. మనమేంటి మన తల నెత్తి బాదుకుంటూ ఉంటాం అనమాట. నేను ఎంత మంచిగా చెప్తున్నాను, నా మాట ఒక్కసారి వినొచ్చు కదా. ఇప్పుడు ప్రాబ్లం మీరు చెప్పే విషయం కాదు, మీరే నచ్చడం. సో అందుకనే ఎవరితో చెప్పించాలో, ఎలా చెప్పించాలో, ఏ సందర్భంలో చెప్పించాలో చెప్పించాలి. ఇంకా అది కూడా పని చేయకపోతే ఏం చేయాలి? సమయానికి వదిలేయాలి. భగవంతుడు ఎప్పుడూ ఒకటి చెప్తారు, సచ్కి నామ్ హిలేగి డులేగి లేకి డూబేగి నే. సత్యం యొక్క నావ అటు ఇటు ఊగుసాడుతుంది కానీ ఎప్పుడు ములగదంట. కానీ అసత్యం యొక్క నావ ఎలా ఉంటుంది? చాలా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ మునిగిందంటే అదో పాతాళానికి వెళ్ళిపోతుంది. పరమాత్ముడు ఎప్పుడు చెప్తారు, మీరు నిజంగా మీరు కానీ నిజం చెప్తుంటే ఎప్పుడు మొండిగా దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎంత మొండిగా మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసే కొద్ది ఏమవుతుంది? విషయం పక్కకి వెళ్ళిపోద్ది, మన మొండితనమే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద ఇందాక సార్ చెప్పారు, మేము వెళ్తున్నాం, కారు ఇలా వచ్చేస్తుంది, ఎంత కోపం వస్తుంది అని చెప్పేసేసి. ఇప్పుడు నిజమే, ఒక వ్యక్తి వచ్చాడు, మన కార్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి కిందకి దిగి నాకు చాలా సారీ అండి, నేను మీకు డబ్బులు ఇస్తానండి అని అంటున్నాడు. మనం మాత్రం నువ్వు అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ ఎవరిని దెబ్బలాడతారు? గుద్దేసిన వాడిని దెబ్బలాడతారా, కారు ఓనర్ని దెబ్బలాడతారా? ఏమంటారు? అతను డబ్బులు ఇస్తానంటాడు కదండి, ఎందుకు మీరు ఊరికే అతను అన్నేసి మాట్లాడుతున్నారు, ఊరుకోవచ్చు కదా. అతను తప్పే చేశాడు, కానీ ఆ తప్పును అతను సభ్యతతో ఒప్పుకుంటాడు. కానీ మన వైపు కరెక్ట్ ఉన్నా సరే మన ప్రవర్తన సభ్యత. అందుకే పరమాత్ముడు ఎప్పుడూ చెప్తారు, సత్యత ఉన్న చోట సభ్యత కూడా ఉండాలి. సభ్యత లేని సత్యత అసత్యంగా కనిపిస్తుంది అనేసి. అచ్చా, అందరం కూడా లంచ్కి వెళ్దాము. ఒక 2 minutes మెడిటేషన్తో క్లోజ్ చేద్దాం. అందరూ కూర్చోండి. అంటే ఎప్పుడు మెడిటేషన్ కూర్చున్నా కుర్చీని వదిలేయండి, కుర్చీని ఆనుకుని కూర్చోవద్దు. ఎదుర్కొండ పరమాత్మని పాయింట్ ఆఫ్ లైట్ చూడండి. 3 times బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెల్లగా మీ అటెన్షన్ 2 కనుబొమ్మల మధ్య పాయింట్ ఆఫ్ లైట్ని చూడండి. రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో ఒక చిన్న మెరిసే నక్షత్రాన్ని చూడండి. మీ ఎదురుగుండా పరమాత్ముడు, శాంతి సాగరుడు, జ్యోతిర్బిందు స్వరూపం కనిపిస్తుంది. దానివైపే చూస్తూ ఉండండి. నేను శాంత స్వరూపాత్మను. నా తండ్రి పరమాత్ముడు శాంతి సాగరుడు. నా ఇల్లు శాంతి ధామం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.